ఏదేమైనా సఖా విడువను నిన్నే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే తల్లిదండ్రులు నేర్పిన పద్ధతి మీనా ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. అద్భుతం. అక్కడే ఉన్నారు ఆయన హ్యాపీ. చూడండి వీడియో తీస్తున్నాను. వీడియో కూడా తీస్తున్నారు ఆయన మాత్రం చూపించొద్దు, అది విషయం. మీరండి దేవుడి పాట పాడతాను. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసేనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెను కాదా రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే రాసలీలలా రాజురానిదే రాగబంధమే అవునే. అద్భుతం అద్భుతం. కొంచెం భయపడ్డా. ఎవరైనా టక్కన ఎవరైనా పాట పాడమని ఏ పాట పాడాలో ఇప్పుడు ఒక్క పాట కూడా గుర్తురాదు. టైం గుర్తురాదు. కరెక్ట్. పాట గుర్తొచ్చిన లిరిక్స్ గుర్తురావు. ఈవెన్ మంగళహారతులు కూడా అండి. మేము మోక్షనిధి యాప్ లాంచ్ చేసే ముందు మమ్మల్ని మాకు చాలా మంగళహారతి పాటలు వచ్చు. సడన్ గా పాడమని సత్యనారాయణ కథకి వేరే దేవుడి పాట పాడేస్తున్నాము అట్లా అయిపోతుంది అనమాట. సో దానికి కూడా ఒక సొల్యూషన్ అయిపోయింది అనమాట. మాకు టక్కున మోక్షనిధి యాప్ ఓపెన్ చేసి ఒకసారి చూసుకున్నా చెయ్యి పాడొచ్చు. దానిలో దేవుడి వైస్ సెగ్రిగేషన్ అయి ఉంటుంది అనమాట. పాటలు కృష్ణుడు మంగళహారతులు, అమ్మవారి మంగళహారతులు, సత్యనారాయణ స్వామి మంగళహారతులు అని అట్లా పీపుల్ కి కూడా ఈజీ. మంగళహారతిలో నేను మీకు మా అమ్మగారిని అడిగి కొన్ని పాటలు ఖచ్చితంగా మీకు ట్యూన్ కూడా ఇస్తాను. తప్పకుండా. అప్పటి పాటలు చాలా బాగుంటాయి. ఎగ్జాక్ట్లీ. తప్పకుండా. ఏమంటారు, లిరిక్ కానీ ట్యూన్ కానీ చాలా బాగుంటాయి అవి. సో డెఫినెట్ గా, ఎందుకంటే నేను చేయాలనుకున్న పని మీరు ఆల్రెడీ మొదలు పెట్టారు కాబట్టి డెఫినెట్ గా సపోర్ట్ ఇవ్వండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. మంగళహారతి మనం ఏందో పాడామా? లేదు కదా, మంగళహారతి పాడలేదు. అంబమంగళం ఇందాక పాడారు. స్టార్టింగ్ ఒక 2 లైన్లు పాడారు. ట్రూ 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 ట్రూ. అదొకటి. మీకు తెలుసో లేదో, వరలక్ష్మి వ్రతానికి మనం కథ చదువుతాం. అవును. కథని పాట రూపంలో పాడేవారు మా అమ్మమ్మ మా అమ్మ కూడా. ఓకే. అంటే కథ అంతా ఆ పాటలోనే ఉంటుంది. ఆ పాట చదువుకుని మనం అక్షంతలు వేసుకుంటే కథ అక్షంతలు వేసుకున్నట్టే. ఓకే ఓకే. సో అది కూడా మీకు పంపిస్తాను. తప్పకుండా తప్పకుండా. యూజ్ అవుతుంది చాలా మంది పీపుల్ కి ఇది. అవును అవును, డెఫినెట్ గా నేను మీకు ట్యూన్ తో సహా మా అమ్మ చేత పాడించి మీకు పంపిస్తాను. దట్ వుడ్ బి గ్రేట్. చెప్పాను కదా, ఏదైనా మనం స్టార్ట్ చేస్తే మనం ఒక్క అడుగు మంచి వైపు వేస్తే దేవుడు 100 అడుగులు లేపిస్తాడు బేసికలీ. అవును. సో ఎవ్రీ డాట్ ఈస్ బీయింగ్ కనెక్టెడ్ హియర్. తెలుసా మనసు స్టార్ట్ అయింది ఒక 82% 80% ఉమెన్ ఫాలోవర్స్ రావడము, వాళ్ళకి మా టేస్ట్ ఉండడము. మా టేస్ట్ ఉంటేనే వాళ్ళు ఫాలో కొట్టేది. సో వాళ్ళు కూడా డివోషన్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ పాటలు ఈ పాటలను అడగడాలు, ఇట్లా పాత నాస్టాలజిక్ 90s కిడ్స్ కాబట్టి మనం 90s కిడ్స్ పాటలు పాడాలు. సో అట్లా కనెక్ట్ అయ్యి మళ్ళీ ప్రతి పాటలో వీఆర్ మీటింగ్ పీపుల్ హూ ఆర్ లైక్ మైండెడ్ అండ్ హూ వుడ్ లైక్ టు జాయిన్ అస్ అనమాట. ఇప్పుడు మీరు ఒక చిన్న మాట అన్నారు, మంగళహారతి పాటలు మీ దగ్గర ఉన్నాయి అని. సో దట్ ఈస్ ఆల్సో డెస్టినీ. బేసికలీ దట్ ఈస్ ఆల్సో కనెక్టింగ్ ఏ డాట్ హియర్. సో వీ ఫీల్ మిరాక్యులస్. అంటే లైఫ్ ని చిన్న చిన్న వాటిలో కూడా ఎగ్జైట్మెంట్ అయ్యాం అనుకోండి, మనకి చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. అసలు మనకి కొన్నిసార్లు అయిపోతుంది, సడన్ గా కొబ్బరి బొండం తాగాలి అన్నప్పుడు సడన్ కొబ్బరి బొండం వచ్చేసింది అవుట్ ఆఫ్ నోవేర్. చాలా సార్లు మనం దారిలో వెళ్తుంటాం కదా, నాకు ఎందుకు సమోసా తినాలనిపిస్తుంది అన్నప్పుడే సమోసా బండి అక్కడ మంచిగా. సో దట్ ఈస్ ఆల్ మిరకిల్స్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్ ఎవ్రీ డే. అది మనం దాని మిరకిల్ లాగా ఫీల్ అయితే విల్ బీ హ్యాపీ. అందుకని మిరకిల్ అంటే సడన్గా ఏదో జాక్ పాట్ కొట్టేయాలి, సడన్గా 1 crore రావాలి, అది మిరకిల్సే కాదు, అవి నిల్వవు కూడా అట్లా వచ్చినవి. అంటే తెలుసా మనసాలో ఒక మానస ఉన్నారు, మరి ఇంకొక పేరు లేదని ఎప్పుడు అనిపించలేదా? మమత లేదేమిటా అని చాలా మంది అడిగారండి. పేజ్ స్టార్ట్ చేసింది నేను. తెలుసా మనస అంటే బావే, అక్క వాళ్ళ హస్బెండ్ పేరు పెట్టింది కూడా బావే. ఓకే. క్యాజువల్ పేజ్ అనుకుంటున్నాము, ఏం పేరు పెడితే బాగుంటది బావా అంటే తెలుసా మానస. తెలుసా మనస కూడా కనెక్ట్ అవుతుంది. అట్లా మానస గురించి మీకు తెలుసా అన్నట్టుగా ఉంటుంది. రైట్. అట్లా అంటారు, బాగుంది బావా ఇది ఫిక్స్ చేద్దాము అని ఫిక్స్ చేసాం అనమాట. తర్వాత సమ్హౌ ఐ బికేమ్ కెమెరా షై అండ్ ఆల్. కొంచెం ఇబ్బందిగా అనిపించడము, పబ్లిక్ ప్రొఫైల్ పెట్టినాక కొత్త మేము మా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో పిక్చర్స్ కూడా ఉండవు, ప్రొఫైల్ పిక్చర్స్ కూడా ఉండవు అనమాట. ఇన్నేళ్ళు ఓ లోకీ లైఫ్ బతికాం 2 years బ్యాక్ కూడా. అసలు వాట్సాప్ స్టేటస్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళం కాదు, ఇన్స్టాగ్రామ్ ఏది పెట్టేవాళ్ళం కాదు, జస్ట్ ఊరికే చూస్తూ ఉండేవాళ్ళం. వీవేర్ ఇన్ దాట్ కేటగిరీ అనమాట. అట్లాంటిది సడన్గా తర్వాత 2-3 రీల్స్ తర్వాత అక్క ప్లీజ్ అక్క నువ్వు రా అక్క, నాతో కొంచెం సపోర్ట్గా ఉండు, నాకు కొంచెం టెన్షన్ వేస్తుంది ఒక్కదానికి అంటే లేటర్ షీ జాయిన్డ్ క్యాజువల్గా. అది ఇప్పుడు కంప్లీట్గా అది తప్పకుండా చేయాల్సిన పని అయిపోయింది ఇంకా మాకు రోజు. ట్రూ. ఒక 2-3 రోజులు మేము రీల్ పెట్టలేదు అనుకోండి, ఫాలోవర్స్ నుంచి సిక్ అయ్యారా, ఏమైంది, ఎంత బాగానే ఉందా అని చెప్పేసి గ్రేట్ కన్సర్న్. మార్నింగ్ 6:30కి యూజువల్లీ పోస్ట్ చేస్తాం, 6:30 6:45 టైంలో. చాలా మంది అంటారు అనమాట మార్నింగ్ కాఫీ లాగా
మీ పాట మీరు పెట్టకపోతే మాకు కాఫీ తాగిన ఫీలింగ్ ఉండదు అని చెప్పేసి చాలా మంచిగా అనిపిస్తుంది. అంత కనెక్ట్ ఎంతమందికి దొరుకుతుంది, అది చాలా లక్, గాడ్స్ బ్లెస్సింగ్ అది. ఒక చీర పట్టుకుని పాట పాడేస్తారు అంతే అండి కదా. అంతే అంతే. అంటే పేరెంటింగ్ ఇవాళ రేపట్లో చాలా కష్టంగా ఉంది. పెళ్ళే వద్దనే వాళ్ళు కొంతమంది అయితే, అసలు మాకు పిల్లలు వద్దు బాబోయ్, మా వల్ల కాదు, ఇంత సాక్రిఫైస్ చేయలేమనే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అంటే మీకు నిజంగా ఎప్పుడు అలాంటి ఫీలింగ్ లేదబ్బా ఎందుకు పిల్లలు ఇప్పుడు వద్దన్న పాయింట్? లేదండి. ఇప్పుడు మా పిల్లలు 3 days దసరా హాలిడేస్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అసలు ఎంత బోరింగ్గా ఉందంటే అసలు ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు. ముందు నేను 8 కల్లా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని పాప ఉంటుందని. ఇప్పుడు అసలు ఇంటికి వెళ్ళడానికి రీజన్ ఏంటి? సరే 11 అయినా సరే పర్లేదులే అలా అనిపిస్తుంది. అంటే పిల్లలు వస్తే ఇంకా వాళ్ళే ప్రపంచం అండి. అది అంటే మేబీ లేని వాళ్ళకి తెలియదేమో, ఉంటేనే ఆ ఫీలింగ్ తెలుస్తుంది. అంటే మేబీ వాళ్ళు ఇప్పుడు ఇంకా చిన్నపిల్లలు కదా, అది విషయం, అందుకని ఇంకా తెలియలేదు. పేరెంటింగ్ కష్టం అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే వెన్ దే ఆర్ అంటూ టీనేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళతో పడే కష్టాలు ఉంటాయి. ఆ రోజు మీరు నన్ను తలుచుకోవాలి మరి. అప్పుడు మీకే కాల్ చేస్తాను, అంజలి గారు ఏం చేయాలి ఇప్పుడు పరిస్థితి అని. చాలా మంది పిల్లల్ని పెంచేటప్పుడు చిన్నగా ఎస్పెషల్ టాడ్లర్ స్టేజ్ ఉన్నప్పుడు ఒక్కడే నాకుంటే నేను వెకేషన్కి వెళ్ళి మొత్తం పడుకుంటాను అసలు ఏం ఆలోచించకుండా అనుకుంటారు కదా. కానీ వన్ డే ఆ డే వచ్చినప్పుడు 5 minutesకే రెస్ట్ లేదు, ఏం తోయదు అసలు. ఏం తిన్నాడా, పడుకున్నాడా, ఏం చేస్తున్నాడా, మొత్తం వాళ్ళ చుట్టే. పిల్లలు వచ్చాక దేర్ ఇస్ ఎ సేయింగ్ అనమాట. పిల్లలు వచ్చాక ఏంటంటే మన హార్ట్, మన లోపల ఉండే హార్ట్ బయట అక్కడిక్కడ ఇంట్లో తిరుగుతుంది అంటారు పిల్లలు. అంటే మన హార్ట్ కూడా మన బాడీలోంచి వెళ్ళిపోతుంది పిల్లల రూపంలో. దట్ ఈస్ ఫ్యాక్ట్ అనమాట, సాడ్ రియాలిటీ. అబ్సల్యూట్లీ నిజం. సో ఇంకా మీ లైఫ్లో నేను ఇంకా అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను లేను, ఐ నీడ్ టు రిఫార్మ్ దోస్ థింగ్స్ అనుకున్నవి ఏమైనా ఉన్నాయండి? అలా అయితే ఏం లేదండి, అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి దేవుడి దయ వల్ల. మీరు నేనేమనుకుంటా అంటే గాడ్ హ్యాస్ ఎ బిగ్గర్ ప్లాన్స్ ఫర్ అస్. బేసికలీ మనం ఏం అడగాల్సిన అవసరం, మనం పని చేసుకుంటూ వెళ్ళాలి అంతే. మనం ఎగ్జిక్యూషన్ చేయాలి. ఏమైనా ఐడియాలు 100 మందికి 100 బిజినెస్ ఐడియాలు వస్తుంటాయి, 100 మందికి 100 ఆలోచనలు వస్తుంటాయి. నాకు ఈ జాబ్ కాదు, ఈ శాలరీ కాకుండా ఇంకా హయ్యర్ ప్యాకేజ్ కావాలి. హయ్యర్ ప్యాకేజ్ నీకు కావాలి, దానికోసం నువ్వు ఏం చేయాలి? నువ్వు ఎగ్జామ్స్ రాయాలి, ప్రిపేర్ అవ్వాలి, అది వర్క్ నువ్వు చేసుకో. రిజల్ట్స్ అనేది పక్కన, రిజల్ట్స్ అనేది ఇట్స్ సెకండరీ బై ప్రోడక్ట్. అది ఇందులో కాకపోతే ఈ కష్టం ఎక్కడ పోదు. నెక్స్ట్ మీరు వేరే దానిలో చేస్తే అందులో రిజల్ట్ వచ్చేస్తుంది మనకి కంపల్సరీగా. సో వర్క్ మాత్రం ఆపొద్దు బేసికల్లీ, అది నేను నమ్ముతాను. నా ప్రతి స్టేజ్లో అదే జరిగింది కూడా. అండ్ ఇంకోటి గ్రోత్ అండి. ఇప్పుడు సింపుల్ మ్యాథ్స్, 1 to the power of 365 is 1. బట్ 1.01 to the power of 365. డాక్టర్ గారు మ్యాథ్స్ చెప్తున్నారు. ఆయన ఎవరో చెప్పినట్టు సైన్స్ లో మ్యాథ్స్ ఉందని చిన్నప్పటి నుంచి చెప్తుంది. చిన్న మొత్తాల పొదుపు అంటాం కదా. సో చిన్నగా పొదుపు చేయాలి. అలాగే డే బై డే కొంచెమైనా సరే గ్రో అవ్వాలి. కొంచెం ఈరోజు ఏదైనా చిన్న విషయం నేర్చుకోవాలి. అండ్ మనం చుట్టూ మన చుట్టూ ఉన్న పీపుల్ నుంచే, ఒక్కొక్క పర్సన్ నుంచి ఒక్కొక్క క్వాలిటీ కంపల్సరీ మనం ఏదైనా ఒకటి నేర్చుకోవడానికి దొరుకుతుంది. సో డైలీ మనం అదొకటి ట్రై చేయాలి. ఒక్కొక్క కొత్త పర్సన్ని మీట్ అవుతే వీళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి ఈరోజు. సో అలా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సచ్ ఏ పాజిటివ్ కాన్వర్జేషన్ అండి. అసలు ఇద్దరు చక్కగా నవ్వుతూ, ఎక్కడ 0.1% నెగటివిటీ లేని పర్సన్స్, ఫ్యామిలీస్. మనస్ఫూర్తిగా మేమంతా కూడా మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, ఇంత చిన్న కష్టం కూడా మీ దరి చేరకూడదని, వచ్చిన భగవంతుడే చక్కటి సొల్యూషన్స్ మీ నవ్వు రూపంలో అది అలాగే యాజిటీస్గా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్. ఎక్కువ టైం తీసుకుంటే మాత్రం ఏమనుకో. అయ్యో అసలు మాకు అసలు టైమే తెలియలేదు నిజంగా. యాక్చువల్లీ చాలా భయపడ్డాం ఇంటర్వ్యూ అంటే. అయ్యో బట్ ఏదో ఇంకో సిస్టర్తో మాట్లాడినట్టే అనిపించింది. మీరు ఇంకా క్వశ్చన్స్ ఇవ్వననేసరికి మాకు ఇంకో టెన్షన్. ఇది నిజంగానే ఎంసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇంత టెన్షన్ మనం పడలేదే. అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ అయితే ఎట్లా? ఎంసెట్ అనే మనకి ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇందులో ఏం క్వశ్చన్స్ అడగొచ్చు అని. బట్ ఇట్ జస్ట్ వెంట్ ఆన్. అట్లా ఊరికి అట్లా వెళ్ళిపోయింది. అసలు 1 hour దాటి బ్యాటరీస్ చేంజ్ చేసే వరకు రియలైజ్ అవ్వలేదు 1 hour కూడా అయిపోయిందని అసలు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకోసం పాట పాడలేదు. అయ్యో ప్లీజ్. యాక్చువల్లీ ఇంట్రోలో పాడాల్సిన పాట ఇది. ఎలా అయినా పర్వాలేదు. అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి, పువ్వంటి పదములకు పుష్పాంజలి, ముద్దంటి మాటలకు మోహాంజలి, కలహంస నడకలకు కావ్యాంజలి, అంజలి అంజలి పద్మాంజలి.
థ్యాంక్ యూ సో మచ్. పద్మాంజలి పేరు గుర్తుంది మీకు? వల్లి పద్మాంజలి. ఎగ్జాక్ట్లీ ట్రూ దట్స్ మై రియల్ నేమ్ అండి. పుట్టినప్పుడు పేరెంట్స్ పెట్టిన పేరు వల్లి పద్మాంజలి. స్క్రీన్ నేము రవిప్రకాష్ గారు TV9లో ఉన్నప్పుడు, ఎవరమ్మా ఇంత పెద్ద పేరు స్క్రీన్ మీద పెడతారు, అంజలిని పెట్టండి అయ్యా అని చెప్పాను. సో అప్పటి నుంచి అంజలిగానే అలా ఉండిపోయింది అనమాట. స్క్రీన్ మీద పెద్ద పేర్లు పెడితే టైప్ చేసే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి సింప్లిఫై చేస్తారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్, సచ్ ఏ వండర్ఫుల్ కాన్వర్జేషన్ టుడే. అండ్ మీ పాటకి ధన్యవాదాలు. ప్లెజర్.